గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ వినాయక చవితి మనందరం కూడా హ్యాపీగా సంతోషంగా మనకున్న దాంట్లో మనస్ఫూర్తిగా ఆ వినాయకుడిని పూజించి ఆయన ఆశీస్సులు అందరం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పండగలు కొన్ని ఉంటాయి కదండి, వాటికి మాత్రం సెపరేట్ గా డెకరేట్ చేయాలి అని అనుకుంటూ ఉంటాను అనమాట. సో మొన్ననే వరలక్ష్మి వ్రతం అయింది కదా, ఈసారి పండగలన్నీ కూడా చాలా ఫాస్ట్ గా వచ్చేసినాయి. సో తర్వాత వెంటనే వినాయక చవితి కూడా ఉంది కదా, అప్పుడు కూడా నేను డెకరేట్ చేసుకోవాలి అని చెప్పి సోఫాలన్నీ నేను జరపలేదనమాట. మామూలుగా ఒక్కటే ఈ కౌచ్ లాంటిది ఒక్కటి మాత్రం అటు చివరికి జరిపి మిగతా అన్ని ఇటు వాల్ సైడే ఉంచేసాను. ఎందుకంటే ఏ పండగలకి కొంచెం డెకరేట్ చేయాలి ఏం చేయాలి అనుకున్నా హాల్లోనే చేస్తుంటాను అనమాట. మా పూజా మందిరం కిచెన్ లోనే కింద చిన్న షెల్ఫ్ లో ఉంటుంది కాబట్టి అక్కడ అందరం కూర్చొని పూజ చేయాలన్నా ఏదైనా డెకరేట్ చేయాలన్నా అంత స్పేస్ ఉండదు కాబట్టి హాల్లో అరేంజ్ చేసుకుంటూ ఉంటా అనమాట. సో హాల్లో అటు సైడ్ కున్న సోఫాలు అవన్నీ కూడా జరిపేస్తున్నాను. ఇంకా అందరూ స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి ఆ టైంలో ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేస్తుంటా అనమాట. అండ్ మొన్ననే రీసెంట్ గా క్లీన్ చేశాను కాబట్టి పెద్ద డీప్ క్లీనింగ్ అయితే అవసరం లేదండి. సో సోఫాలు అవన్నీ జరిపేశాను కాబట్టి ఇక్కడ నేను నా వాక్యూమ్ క్లీనర్ తీసుకొచ్చేసా. బేసిక్ గా డస్ట్ పైకి ఎగుతుంది అనుకోండి, డస్ట్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి వాళ్ళు బాగా తుమ్ములు వస్తూ ఉంటాయి అనమాట, ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. నాకు దుమ్ము ఉంటే తుమ్ములు వస్తాయి అనమాట. సో అందుకని వాక్యూమ్ క్లీనర్ ఏంటంటే మనకి ఆ మంచిగా అసలు దుమ్ము అనేది పైకి లేవకుండా మంచిగా క్లీన్ చేసేస్తుంది కాబట్టి సో మోస్ట్లీ వాక్యూమ్ క్లీనర్ యూజ్ చేస్తూ ఉంటాను. ఇది అగారో బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. సో దీని వైర్ కూడా చాలా పెద్దగా వస్తుంది. సో ఒక చోట పెట్టుకుంటే చాలు మొత్తం ఇల్లంతా చేసేసుకోవచ్చు. పెట్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎందుకంటే పెట్స్ ఉంటే అవి వాటి ఫర్ అదంతా ఊడుతూ ఉంటుంది కదా, అది మనకి సరిగా కనిపించదు. సో అప్పుడు కూడా మనకి వాక్యూమ్ క్లీనర్ బాగా యూజ్ అవుద్ది. ఎందుకంటే నేను రీసెంట్గానే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళ ఇంట్లో పెట్ ఉందన్నమాట. నాకు తెలియకుండానే దాని ఫర్ కొంచెం నా నోస్ని ఇరిటేట్ చేసి బాగా తుమ్ములు వచ్చినాయి. వాళ్ళ ఇంటికి వెళ్తే ఏంటి అంటే అదే ఫర్ ఉంటుంది కదా, మేబీ దానివల్లేమో అని అన్నారు. సో అట్లాంటి వాళ్ళు కూడా వాక్యూమ్ క్లీనర్ బాగా యూజ్ అవుతుందండి. వాక్యూమ్ క్లీనర్ ఓన్లీ మనము ఏదో సోఫాలనో లేకపోతే నేలనో ఇట్లనే కాదు, ఎక్కడైనా సరే డస్ట్ ఎగరకూడదు. డ్రై డస్ట్, ఇది వెట్టది కాదు, డ్రై డస్ట్ ఎక్కడైతే ఉందో అది గాల్లోకి ఎగరకూడదు అని అనుకుంటామో అక్కడ మనము ఇట్లా వాక్యూమ్ క్లీనర్ యూజ్ చేయొచ్చు. వాక్యూమ్ క్లీనర్లో ఎన్నో రకాలు ఉంటాయి. మనకి ఈజీగా కొంచెం పోర్టబుల్గా ఉండేది, రకరకాల అటాచ్మెంట్స్ వచ్చేవే మోస్ట్లీ ఎక్కువ వస్తూ ఉంటాయి. అండ్ దాని సక్షన్ పవర్ ఎంత ఉంది అన్నది కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇక్కడ వాక్యూమ్ క్లీనర్ తోటి మొత్తం ఫ్లోర్ అంతా వాక్యూమ్ చేసేసా. అండ్ అలాగే సోఫాలకు కూడా రోజు వాడుతుంటాం కదా, ఆ చక్కగా కార్నర్స్లో ఉంటుంది. దాని అటాచ్మెంట్ని తీసేస్తే మళ్ళీ అక్కడ అంటే అది మనకి ఫ్లాట్ అటాచ్మెంట్ అవసరం ఉండదు కదా. సో ఆ డస్ట్ అంతా కూడా సక్ చేసేలాగా చేస్తాను. అండ్ ఇది మనం కావాలంటే సోఫాల మీద, గోడలకి, పైన ఎక్కడైనా సరే మనం యూజ్ చేసేసుకోవచ్చు. అంటే ఈ యాంగిల్లోనే ఇది పనిచేస్తుంది అని ఏమి ఉండదు అనమాట. కొన్ని మెషిన్స్ అంటే ఇట్లాంటి గ్యాడ్జెట్స్ అని కూడా అనుకోవచ్చు. ఇట్లాంటివి ఉంటే ఏంటంటే కొంచెం లైఫ్ ఈజీ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదివరకు రోట్లో వేసి రుబ్బే వాళ్ళం కదండి, తర్వాత మిక్సీలో వచ్చేసింది. సో బటన్ ఆన్ చేస్తే మిక్సీలో రుబ్బుతుంది. అఫ్ కోర్స్ టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది, బట్ స్టిల్ ఇట్లాంటి క్లీనింగ్ వాటికైతే ఇదివరకు చేయాలంటే బాగా ఎక్కువ కష్టపడాల్సి వచ్చేదనమాట. బట్ ఇప్పుడు ఇట్లాంటివన్నీ ఉండడం వల్ల కొంచెం సింప్లిఫై అయిపోయింది అని అనిపిస్తుంది. క్లీనింగ్ కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదివరకు మనుషులు కూడా బాగా దొరికేవారు క్లీనింగ్ అని కానీ అలాగా. ఇప్పుడు ఆ క్లీనింగ్ కోసం దొరకడం కూడా మనుషులు చాలా కష్టమైపోయింది. వాళ్ళు చెప్పిన టైంకి రారు, మళ్ళీ నెగోసియేషన్ అవి ఈవెన్ చాలా ఉంటాయి. సో ఇట్లాంటివి ఏమన్నా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయనుకోండి, ఎప్పుడంటే అప్పుడు ఈజీగా మన క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ లేడీస్ మనం ప్రతి పండగకి ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, అమ్మయ్య ఫుర్సత్గా మెల్లగా చేసుకోవచ్చు. అండ్ పండగ అనగానే ఒక 2-3 రోజుల ముందు నుంచి మనం క్లీనింగ్లు ఇవన్నీ చేస్తాం కాబట్టి ఆరాంగా చేసేసుకోవచ్చు. దీనికి ఉన్న సక్షన్ పవర్ తోటి ఎంత మట్టి అయినా దేన్నైనా సరే మంచిగా ఈజీగా సక్ చేసి మొత్తం ఈజీగా సెకండ్స్లో క్లీన్ చేస్తుంది అనమాట. అసలు మనం చేయబెట్టాల్సిన అవసరం లేకుండా చీపిరి చాట తెచ్చి ఎత్తి అది మొత్తం వస్తుందా లేదా అని ఇదంతా ఏం అక్కర్లేదు, మంచిగా సక్ చేస్తుంది. ఇది బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ అన్నాను కదండి. సో దీన్ని క్లీన్ చేయడం ఏంటంటే పైన ఇలా పట్టుకొని తీసేస్తే మనకి వెనక సైడ్ ఫిల్టర్ ఉంటుంది అనమాట. ఈ ఫిల్టర్ని కూడా మనం తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ డ్రై క్లాత్తో వైప్ ఆఫ్ చేసేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ కింద సైడ్ ఇలాగ ఓపెన్ చేస్తే మనకి అది కలెక్ట్ చేసిన చెత్త అంతా ఉంటుంది అనమాట. ఇవ్వండి, మన కళ్ళకి కనిపించింది అంత దుమ్ము
వాక్యూమ్ క్లీనర్ మాత్రం మంచి క్లీన్ చేస్తుంది. చీపురుతో తుడిచినా సరే ఇంత దుమ్ము రాదు ఆబ్వియస్లీ, బట్ వాక్యూమ్ క్లీనర్తో మంచిగా డస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట. అండ్ దీన్ని మొత్తం ఇట్లా డ్రై క్లాత్తో తుడిచేసి మళ్ళీ జస్ట్ ఆ వాక్యూమ్ క్లీనర్గా అక్కడ పెట్టేసేయడమే, అంతే. అండ్ ఇదైతే అగారో క్రస్ట్ స్పాట్ క్లీనర్ అండి. అంటే మనకి ఎక్కడైనా మరకలు పడతాయి కదా, అంటే ఫ్లోర్ మీద అంటే మనం వేసి స్క్రబ్ వేసి వాటర్ వేసి రుద్దేసి క్లీన్ చేసేస్తాము. బట్ ఎక్కడైనా పరుపుల మీద, సోఫాల మీద, కార్పెట్ల మీద అంటే అంత ఈజీ కాదు. ఇది అలాగా స్పాట్గా ఎక్కడైనా క్లీన్ చేయాలి అని అనుకుంటే బెస్ట్ అనమాట. దీనికి 2 ట్యాంక్స్ వస్తాయి, అటొకటి ఇటొకటి. ఒక దాంట్లో ఫ్రెష్ వాటర్ ఫిల్ చేసి పెట్టాలి, ఏమన్నా కావాలనుకుంటే లిక్విడ్ డిటర్జెంట్ వేసుకోవచ్చు అందులో. ఇంకోటి కలెక్ట్ చేయడానికి అనమాట. ఇప్పుడు సోఫా మీద ఇదిగోండి ఇది ఒక మరక పడింది, అది క్లీన్ చేయాలి అని అంటే జస్ట్ దీన్ని పట్టుకొని కింద ప్రెస్ చేస్తే దానిలోంచి వాటర్ వస్తాయి. మనం ఫ్రెష్ వాటర్లో డిటర్జెంట్ వేసాం కదా, దాంతో ఇలా అంటే చాలు ఆ వాటర్ని సక్ కూడా చేస్తుంది. ఇట్స్ లైక్ వాక్యూమ్ క్లీనరే, మొత్తం ఇట్లా సక్ చేస్తుంది అనమాట. కింద సైడ్ బ్రష్ లాగా కూడా ఉంటుంది. సో దాంతో తుడిచినట్టు ఆ వాటర్ని సక్ చేసేయడం, 2 అయిపోతాయి. ఇదిగోండి ఇక్కడేమో చట్నీ పడేశారు తినేటప్పుడు. ఆ చట్నీ కూడా ఏంటంటే మనకు తుడిస్తే ఇట్లాగా వైట్గా అలా కనిపించేస్తూ ఉంటుంది కదా, అలా కాకుండా దీంతో జస్ట్ ఇలా ఒక ఫ్యూ స్ప్రేస్ చేసేసి దాన్ని అలా రబ్ చేసామంటే చాలు మంచిగా క్లీన్ అయిపోతుంది. చాలా నీట్గా, అంటే వాటర్ని కూడా సక్ చేస్తుంది కాబట్టి త్వరగా డ్రై కూడా అయిపోతుంది అనమాట. సో చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు, ఎట్లా ఏదైనా మరకలు పడతాయి పరుపు మీద అలాగా అనుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఏంటంటే త్వరగా మరక వేసేస్తారు కదా, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది. ఇటు సైడ్ చూసారు కదా వాటర్ కలెక్ట్ అయినాయి, ఎంత మురికి వాటర్ కలెక్ట్ అయినాయో. ఎందుకంటే క్లీన్ చేస్తారు కదా, చేస్తాం కదా, దానిలోంచి డస్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. నేను కొద్దిగా చేశాను కాబట్టి కొద్ది వాటర్ అక్యుములేట్ అయినాయి. దాన్ని మనం డ్రైన్ చేసేసుకొని మళ్ళీ వాష్ చేసి పెట్టేసుకోవడమే. అలాగే ఇది ఓన్లీ స్పాట్ క్లీనింగ్, వెట్ క్లీనింగ్కే కాకుండా డ్రై క్లీనింగ్ కూడా చేసుకోవచ్చండి. ఈ నాజిల్ అటాచ్మెంట్ ఇంకొకటి వస్తుంది అనమాట. చూసారు కదా చుట్టూ బ్రష్ లా ఉంటుంది. డ్రై క్లీనింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది అటాచ్ చేసేసుకోవడమే. అట్లాంటిదే క్లీనింగ్ ఇంకా సింప్లిఫై చేయడానికి అగారో వల్ల డిలైట్ విండో క్లీనర్ అండి. ఇది విండో క్లీనర్ అనమాట. అంటే గ్లాస్, మిర్రర్స్ ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఎక్కడ గ్లాస్, మిర్రర్స్ లాంటివి ఉంటాయో ఆ వాక్యూమ్ క్లీనర్ అనమాట. ఇది చార్జ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఇలా ఇవన్నీ అటాచ్మెంట్స్ వస్తాయి. స్ప్రే బాటిల్, నాజిల్, దానికి వైప్ చేయడానికి ఒక క్లాత్, ఇట్లా ఇవన్నీ వీటితో వచ్చే అటాచ్మెంట్స్. మనకు ప్రతి దానికి కూడా మాన్యువల్ ఎట్లా వాడాలి ఏంటి, గ్యారంటీ కార్డ్ ఇవన్నీ కూడా వస్తాయిలేండి. అన్నిటికీ కూడా మోస్ట్లీ 1 year వారంటీ ఉంటుంది. ఇవన్నీ మనకి అమెజాన్లోనే అవైలబుల్గా ఉంటాయి. మీకు ఏది మీకు ఉపయోగం మీకున్న వాటిని బట్టి అనే దాన్ని బట్టి మీరు అది ఆర్డర్ చేసుకోవచ్చు. దీన్ని ఇదిగోండి ఇలా ఫిక్స్ చేసేస్తే మన ఇది స్ప్రే అండ్ వైపర్ అనమాట. అండ్ ఇదేమో మన వాక్యూమ్ క్లీనర్. ఇదిగోండి ఇక్కడ మనకి ఇలాగ ఛార్జింగ్ కేబుల్ ఇస్తారు, USB ఛార్జరే ఉంటుంది. సో మన ఇంట్లో ఉండే ఛార్జర్ తోటి ప్లగ్కి పెట్టేసుకోవడమే అనమాట. ఇలా ఆన్ చేయగానే స్టార్ట్ అవుతుంది, రెడ్ లైట్ వస్తే స్టార్ట్ అయినట్టు అనమాట. ఈ స్ప్రే బాటిల్లోకి వాటర్ తీసుకొని దానిలో కొంచెం లిక్విడ్ డిటర్జెంట్ యాడ్ చేసుకోవడమే. ఎనీ క్లీనర్ ఏదైనా లిక్విడ్ యాడ్ చేసుకొని దాని మూత ఫిక్స్ చేసేసి దానిపైన మనము ఇచ్చిన ఈ మైక్రో ఫైబర్ది ఒక వైపర్ ఇచ్చారు కదా, దాన్ని ఇక్కడ ఫిక్స్ చేసుకోవడమే. ఇవి కూడా 2 ఇచ్చారన్నమాట ఫైబర్స్. సో మన స్ప్రే బాటిల్ రెడీ అయిపోయింది కదా. సో ఫస్ట్ అయితే ఇదిగోండి మిర్రర్ క్లీన్ చేసి చూపిస్తాను. మిర్రర్ ఎలా ఉందో చూసారు కదా, మొత్తం మరకలుగా ఉంది. మొత్తం ఇట్లుందనమాట మిర్రర్ అంతా. సో ఇప్పుడు క్లీన్ చేశాక ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము లిక్విడ్ రెడీ చేసుకున్నాం కదా, దాంతో స్ప్రే చేసేసి ఈ మైక్రో ఫైబర్ ఏదైతే ఇచ్చారో హ్యాండిల్తో దాంతో ఒకసారి మొత్తం అంతా ఇలాగా వైప్ చేసేయాలన్నమాట. ఇదివరకు మిర్రర్ క్లీన్ చేయాలంటే మిర్రర్స్ ఏంటంటే బేసిక్గా దానిపైన చారలు, మరకలు, ఫింగర్ ప్రింట్స్ ఇట్లాంటివన్నీ పడుతుంటాయి. అదే దీంతో అనుకోండి అవన్నీ ఒక్కటే స్వైప్లో మొత్తం పోయి నీట్గా అయిపోయింది. ఇదిగోండి ఆ మైక్రో ఫైబర్తో తుడిచిన తర్వాత ఈ వాక్యూమ్ క్లీనర్ని ఆన్ చేసి జస్ట్ దానిపైన ఇలా స్లైడ్ చేస్తే చాలు, మొత్తం దానిపైన స్ప్రే చేసిన వాటర్ అంతా సక్ చేస్తుంది అనమాట. సో కింద ఏదో పడతాయి, మళ్ళీ కింద క్లీన్ చేసుకోవాలి, ఇలాంటి ప్రాసెస్ ఏమీ ఉండదు. ఇన్ కేస్ మీకు బాల్కనీ డోర్స్ కానివ్వండి, బాల్కనీలో మనకి స్లైడ్ డోర్స్ ఉంటాయి కదా, అట్లాంటి వాటిని క్లీన్ చేసుకోవడానికి కూడా ఇది పర్ఫెక్ట్. సో ఈ మిర్రర్ మాకు స్లైడ్ డోర్స్ బాత్రూంలో ఉంటాయన్నమాట. బాత్రూంలో క్లీన్ చేస్తుందా లేదా అని అక్కడ కూడా ట్రై చేశాను. మనకు బాత్రూంలో ఏంటంటే సోప్ మరకలు అవన్నీ ఉంటాయి కదా డ్రాప్లెట్స్ లాగా, సో వాటన్నిటినీ క్లీన్ చేస్తుందా అని కూడా ట్రై చేసి చూసాను అనమాట. వాటిని కూడా మంచిగా ఇట్లాగా సేమ్ స్ప్రే చేసి ఒకసారి మైక్రోఫైబర్తో క్లీన్ చేసి ఇలాగ ఈ వాక్యూమ్ క్లీనర్తో చేయంగానే కంప్లీట్గా అది సక్ చేయడమే కాకుండా మిర్రర్ని డ్రై చేసేస్తుంది అనమాట. మిర్రర్ వెట్గా ఉన్నంతసేపు దాని మీద ఏదో ఒక డస్ట్ పడుతుంటుంది, ఏదో ఒక మరకలు పడుతుంటాయి కదా, అట్లా కాకుండా వెంటనే ఇది సక్ చేసి ఆ వాటర్ని అంతా తీసేసుకుంటుంది కాబట్టి వెంటనే డ్రై అయిపోయి మంచిగా నీట్గా వచ్చేస్తుంది అనమాట మిర్రర్.
ఇదిగోండి నీట్గా వచ్చింది. సోప్ మార్క్స్ అన్నిటినీ కూడా రిమూవ్ చేసేసింది. ఆ వాటర్ డ్రాప్లెట్ మార్క్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని కూడా తీసేసింది. సో ఇంకా నాకు బాగా జోష్ వచ్చింది అన్నమాట. యాక్చువల్గా మిర్రర్ క్లీన్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ లాగా అనిపించేది. ఇంక దీంతో జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది అనేసరికి ఇంట్లో ఉన్న మిర్రర్లన్నీ క్లీన్ చేసేసాను అనమాట. జస్ట్ ఇది స్ప్రే చేయి, దీంతో తుడు, వాక్యూమ్ క్లీనర్తో అనేసాయి, అంతే. చాలా ఈజీగా అయిపోయింది. సో మొత్తం మిర్రర్స్ అన్నిటికీ హార్డ్లీ ఇట్ టుక్ 1 or 2 minutes అంతే. మా ఇంట్లో మొత్తం 5 మిర్రర్లు ఉంటాయి. 5 మిర్రర్లు 1 or 2 minutesలో అయిపోయింది. బికాజ్ ఒక్కొక్క దానికి 30 seconds పట్టింది అనమాట. అండ్ కింద పడలేదు మెయిన్, అది నాకు బాగా నచ్చిన విషయం. ఎందుకంటే మిర్రర్ క్లీన్ చేసిన ప్రతిసారి కింద మళ్ళీ వాటర్ పడడం, మళ్ళీ వాటిని వైప్ ఆఫ్ చేసుకోవడం, ఇట్లా పెద్ద పనిలా అనిపించేది. బట్ ఇప్పుడు చాలా ఈజీగా అయిపోయింది. పిల్లలు కూడా చేసేయచ్చు అనమాట. ఇదిగోండి మిర్రర్ చూసారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. మనం క్లీన్ చేసేసిన తర్వాత ఈ మైక్రో ఫైబర్ని ఇలా రిమూవ్ చేసేసి మనం వాష్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఆరబెట్టేసుకోవడమే. ఇవి 2 ఇచ్చారు. సో ఒకటి వాష్ చేసుకున్నా మళ్ళీ వాడాలనుకున్న ఇది ఆరేలోపు ఇంకొకటి వాడుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలా రిమూవ్ చేసేసుకోవడమే. అండ్ దీనిలో కూడా వాటర్ అంతా సక్ చేసింది కదా, సో ఈ ట్యాంక్ని కూడా క్లీన్ చేసుకోవాలి. జస్ట్ ఇలా అంటే ఈ ట్యాంక్ వచ్చేస్తుంది అనమాట. మనకు ఈ కలెక్ట్ అయిన వాటర్ కూడా కనిపిస్తుంది. దీన్ని వాష్ ఆఫ్ చేసుకొని పెట్టేసుకోవడమే మళ్ళీ. మీ క్లీనింగ్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఏ ప్రోడక్ట్ ఉంటే ఈజీ అవుతుంది అని అనిపిస్తే ఆ ప్రోడక్ట్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. వీటి 3 లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇవి 3 మనకి అగారో ప్రోడక్ట్స్ అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్ని బట్టి. సో హాల్లో క్లీనింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు పైకి ఎక్కి అక్కడ నుంచి తీయాల్సిన అన్నీ తీసుకోవాలన్నమాట. పైన ఉంటాయి కదా నేను అవన్నీ అయితే తీసుకోవాలి. అండ్ దానికోసమని ల్యాడర్ కూడా తెచ్చిపెట్టేసుకున్నాను. పని చేస్తూ నీళ్ళు తాగడం, తిండి తినడం మర్చిపోతుంటా అనమాట. నేను ఆ జోన్లోకి వెళ్ళిపోయానంటే మా అమ్మ ఫోన్ చేసి వాటర్ తాగుతున్నావా అంటుంది. తాగుతున్నాను మమ్మీ అని చెప్పి కూడా బాటిల్ ఫిల్ చేసుకోండి. 2 liters బాటిల్ ఇది. మధ్య మధ్యలో ఒక్కో సిప్ వేస్తూ ఉన్నా అనమాట. 2 liters సగం తాగేసా అంటే ఆల్మోస్ట్ 1 liter తాగా, ఇంకా తాగాలి. సో ఇప్పుడైతే బెడ్రూమ్లోకి వచ్చాం కాబట్టి పై నుంచి సామాన్లు అన్నీ కూడా దించేసుకుందాం. పై నుంచి తేవాల్సిన సామాన్లు అన్నీ మళ్ళీ దించేసుకున్నాను. వరలక్ష్మి వ్రతకి చాలా మటుకు సామాన్లు తీసేసాను. ఇప్పుడు వినాయక చవితికి మళ్ళీ డెకరేషన్ అన్ని పై నుంచి షెల్ఫ్లోంచి ఖాళీ చేసి మళ్ళీ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా డెకరేషన్ పనులు కూడా స్టార్ట్ చేయాలి కదా. సో ఇవి ఇప్పుడు మళ్ళీ ఎట్లా చేయాలి ఏంటి అన్నదంతా ప్లాన్ చేసుకోవాలి. సో అన్ని కింద ఉన్నాయనుకోండి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, ప్రతిదీ ఇది ఎక్కడుంది అది ఎక్కడుందని ఎత్తకుండా. సో అందుకని ఫ్లవర్ డెకరేషన్స్ కానీ, లైట్స్, మ్యాట్స్, బ్యాక్గ్రౌండ్ స్టాండ్, ప్లేట్స్, దండలు, బ్యాక్గ్రౌండ్ క్లాత్లు, ఇట్లా అరటి చెట్లు, పీటలు, ఇవేంటివి వినాయకుడు, జర్మన్ సిల్వర్ వినాయకుడివి, ఇట్లా అన్నీ తీసి పెట్టేసుకున్నాను. సో మొత్తానికి క్లీనింగ్ పనులన్నీ అయితే ఫినిష్ అయిపోయినాయి. అండ్ ఇంకా డెకరేషన్ పనులు స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది ముందేం ప్లాన్ చేసుకోలేదు, కానీ చేస్తూ ఉంటే కొంచెం ఐడియా వస్తుంది. ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది మీకు కూడా షేర్ చేస్తానులేండి. బేసిక్గా కొత్త ఏమీ కొనకుండా ఉన్న వాటితోనే డెకరేట్ చేయాలి నేను అనుకుంటున్నాను. సో ఎలా చేస్తానో ఏంటో మీరు నెక్స్ట్ వ్లాగ్స్లో చూసేద్దరు కానీ. సో అదండి ఇవాల్టి నా వీడియో. మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఆ గణనాథుని ఆశీస్సులు మన అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళకైతే ఇదే అండి వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.